యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. ఆ, ఉమ్, ఉమ్. 45 అండి, 45. వారందరూ బోధింపబడుదురని. ఉమ్, అంటే ఇక్కడ మాట మనకి కనిపిస్తుందంటే, వారందరూ దేవుని చేత బోధింపబడతారనేసి ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుని చేత బోధింపబడతారని ఆ మాట సారాంశం. కేవలం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే మనం అంటాం. ఏ సందర్భాన్ని ఉద్దేశించి అంటే, సేవకులు మాట్లాడుతున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా దేవుడు బోధిస్తున్నాడని ఈ మాట చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక, ఆల్రెడీ తండ్రి బోధించాడు అందరికీ గనుక, తండ్రి బోధ విన్నవాళ్ళు గనుక, కుమారుడు వస్తే కుమారుడు తెచ్చిన బోధ ఎవరి బోధ? తండ్రి బోధే. కాబట్టి తండ్రి వల్ల విని నేర్చుకుని ప్రతివాడును ఆ తండ్రి బోధే కదండి. ఇది ఆయన ఏం కొత్త బోధ ఏం తేలేదు కదా. ఆయన బోధించాడు, తర్వాత కుమారుని ద్వారా చెప్పాలనుకుంటున్నాడు డైరెక్ట్గా. విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. సో అంటే తండ్రి దగ్గర మనం తండ్రి బోధని విని నేర్చుకుంటే తప్పనిసరి యేసుక్రీస్తు దగ్గరికి వస్తామని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరు వస్తారనుకుంటున్నారు? తండ్రి బోధ విని నేర్చుకుని, వినాలి, నేర్చుకోవాలి, అప్పుడే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు తప్ప లేకపోతే ఎవరు నా దగ్గరికి రారు. అలాగని తండ్రిని ఎవరైనా చూశారంటే ఆయన ఏమన్నాడంటే, తండ్రిని ఎవరు చూడలేదు అంటున్నారు. అంటే చూడకుండా, దేవుడు ఎవరికి కనిపించకుండా వాళ్ళకి బోధించాడా అంటే, బోధించాడని బైబిల్ చెప్తుంది, బోధిస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టే మీరు బోధింపబడ్డారు, విన్నారు, లేదా వినలేదు, నేర్చుకోలేదు. విన్నవాళ్ళు, నేర్చుకున్నవారు. బోధించడం అయితే అందరికీ బోధించాడు. నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? నా దగ్గరికి వస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. సో కాబట్టి తండ్రి మనకి ఎలా బోధిస్తున్నాడు? ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉందంట. అనగానే మీకు వెంటనే ఏం గుర్తుకు రావాలి? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. అంటే ఇప్పుడు పాస్టర్ నోట్ వచ్చే మాటే దేవుని మాట కాదు. అసలు వీటన్నిటి ద్వారా జరిగే బోధతో చూసారా, అదంతా దేవుని మాట. ఎందుకంటే భాష లేనివాడైనా, చెవులు వినబడిన వాడైనా అవన్నీ ఆలోచించగలడు, తెలుసుకోగలడు, గ్రహించగలడు కదండి. మరి చూడండి, కీర్తనల గ్రంథం 19వ కీర్తన
ఆకాశమట దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆకాశాన్ని మనం చూస్తే అవి దేవుని మహిమను వివరించుచున్నవి. అంటే ఆకాశం ద్వారా వివరిస్తుంది ఎవరు? దేవుడు. దానికి కూడా బైబిల్ రిఫరెన్స్ ఉందండి. దానికి కూడా రిఫరెన్స్ ఉంది, చూద్దాం. కానీ అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. తర్వాత ఆకాశం తర్వాత ఉండేదేంటి? అంతరిక్షం. చెప్పుకోవాలంటే ఆ అంతరిక్షం కూడా ఆయన చేతి పనిని, ఆకాశం ఎంతో వైశాల్యాన్ని కలిగి ఉంది. అలాగే అంతరిక్షంలో మనం ఏదైనా ఒక వస్తువుని పాడేసినప్పుడు అది కిందకి కానీ పైకి కానీ ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటుంది. అక్కడ పరిస్థితి వేరు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి ఎందంతటా వ్యాపించున్నది. అంటే ఈ బోధలు అనేవి ఎక్కడ ఉన్నాయట? భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు, అవసరమైతే మనం సముద్రంలో ఉన్నాం అనుకుందాం, సబ్మెరీన్లో ఉన్నాం అనుకుందాం, అక్కడ వరకు కూడా వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. అసలు ఎందుకంటే నీరు సూర్యుని వలన ఆవిరి అవ్వాలంటే అసలు ఆ ఎఫెక్ట్ అంతా ఎక్కడ పనిచేస్తుందట తెలిసి, అంటే కిందే పనిచేస్తుందట. అది కింద నుంచి పనిచేస్తుందట. ఆ కరెంటుకు సంబంధించింది, ఈ ఆవిరికి సంబంధించింది చేంజ్ అనేది అక్కడ కింద జరుగుతుందట, భూముల కింద. కాబట్టి వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి లోక దిగంతముల వరకు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తే, మరి దేవుని చేత బోధ అనేది, ప్రకృతి ద్వారా దేవుడు బోధించడం అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి బోధిస్తున్నాడు, భాష లేకుండా. కాబట్టి భాష లేదు, కానీ కొంతమంది మోగవాళ్ళు ఉన్నారు, సైకిల్తో చెప్పరా చెప్తారు. సో కాబట్టి దేవుడు కూడా అలాగే ఆయన మహిమ ఎలాంటిదో ఇప్పుడు చూడండి. మనం ఎంత గొప్పలో చూపించుకోవాలంటే ఏం చేస్తాం? మంచి పెద్ద కారు కొనుక్కుంటాం, అన్ని విలువైన వస్తువులు ధరించుకుంటాం, లేదా 4 చేతులకి 4 ఉంగరాలు పెట్టుకుంటారు, విలువైన ఆభరణాలు ధరించుకుంటారు. అప్పుడు మనం వాళ్ళని చూస్తే ఏమనుకుంటాం? అతను గొప్పోడు అనుకుంటాం మనం. కాబట్టి ఇంత విశ్వాన్ని చూస్తుంటుంటే దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా శక్తిమంతుడు, ఆయన ఉన్నాడు, సమస్తాన్ని జరిగిస్తున్నాడు. గాల్లో దీపం పెట్టినట్టు కాకుండా అంతా క్రమబద్ధంగా ఆయన జరిగిస్తున్నాడు అని మనకి ప్రకృతిని చూస్తే కనిపిస్తుంది. మనం తినే ప్రతి ఆహార పదార్థం కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదండి, అది ఎంత భద్రంగా మనకి ఇవ్వబడుతుంది. పదిలిపరిచి దేవుడు భద్రపరిచి ప్రతి దానికి తొక్క అంటాం మనం, అంతే కదండి. దాన్ని ఏమంటాం? తొక్క అంటే తీసి పడేస్తాం కాబట్టి తొక్క అని అంటున్నాం మనం. కానీ అది కూడా ఒక అద్భుతం, అది కూడా ఒక ఆశ్చర్యం. ఎందుకంటే అది కూడా అందంగా ఉండేలాగానే దేవుడు చేశాడు, అది కూడా బాగోవాలనే చేశాడు దేవుడు. కాబట్టి అది ఆయన మహిమ, అది ఆయన పని, ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. చూడండి, దేవుణ్ణి ఎవరు చూడలేదన్నాడు, కానీ దేవునికి ఏమున్నాయి?
లక్షణాలు ఉన్నాయి. గాలికి లక్షణాలు ఉన్నాయంటే గాలికి లక్షణాలు ఉన్నాయి. అది వీచినప్పుడు మనకి శబ్దం వినిపిస్తుంది, బలంగా వీచినప్పుడు. అలాగే మన శరీరాన్ని అది స్పృశించినప్పుడు మనకి అది ఉందని తెలుస్తుంది మనకి, దాని పని. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే ముక్కు దగ్గర ఏలు పెట్టుకున్నామంటే గాలి ఆడుతుంది, శ్వాస ఆడుతుంది అంట మనం, అంటే లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, కానీ కనిపించదు. అలాగే దేవునికి కూడా లక్షణాలు ఉన్నాయి. లక్షణాలు అంటే ఏ లక్షణాలు అంటే శక్తి. శక్తి మనకు తెలుసు కదండి. శక్తి అంటే ఎనర్జీ, బలం. అసలు దేనికైనా మూలం ఏంటి అనుకుంటున్నారు? శక్తి. శక్తి లేకుండా ఏది కూడా నడవదు, ఉత్పత్తి అవ్వదు. ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలి, టీవీ పనిచేయాలన్నా కరెంట్ కావాలి, మైక్ పనిచేయాలన్నా కరెంట్ కావాలి. అలాగే మీరు అన్నం వండాలన్నా మంట కావాలి. అది ఉష్ణశక్తి, ధ్వనిశక్తి. బాంబు పెట్టి పేల్చారు అనుకోండి, దాన్ని ఆ శబ్దానికి ధ్వనికి ఏమవుద్దంటే బండలు బద్దలైసిపోతాయి. అది ధ్వనిశక్తి. సో కాబట్టి ఆయన అనగా, ఆయన లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం. ఆయన తత్వం ఏంటి అసలు? ఆయన ఏం చేయాలనుకుంటాడు? అవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఏమందాం? ఆయన తత్వం ఏంటి? మనకు బోధపడదా అనుకుంటాం కదండి మనం. కొంతమంది ఆ మనిషి తత్వం ఏంటో తెలియదండి. ఏం చేస్తాడో ఎందుకు చేస్తాడో మనకి తెలియదు అంటాం. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని అంటే అందులో ఆయన తత్వం కూడా ఉందట. ఆయన తత్వం ఏంటంటే ప్రేమించడం. ఆయన తత్వం కదండి. మళ్ళీ ప్రేమించడం లేదా జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల గురించి ఆలోచించడం వల్ల మీరు ఒక యాపిల్ పెట్టండి, ఒక కమల పండు పెట్టండి, ప్రేమించాడంటారా? ప్రేమించలేదంటారా? దేవుడు చేశాడు, ఇచ్చాడు, మీరు చూడట్లేదు, ఏం చేయట్లేదు, దేవుడు చేశాడు. కానీ అది అంత బాగుంది, ప్రేమించాడంటారా? ప్రేమించలేదంటారా? మీరు ఎవరికైనా కొంచెం పేదవాళ్ళకి ఒక యాపిల్ పంచారు, ఒక కమలా పళ్ళు పంచారు, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ప్రేమతో ఇచ్చారు అనుకుంటారా? మామూలుగా ఇచ్చారు అనుకుంటారా? రూపాయి ఇస్తే దానం, 2 రూపాయలు ఇస్తే దానం. అదే మీరు ఒక ఫ్రూట్ ఇచ్చారు అనుకోండి, ఇలాంటి మంచి ఫ్రూట్, ఒక యాపిల్ కానీ ఇలాంటిదని ప్రేమతో ఇచ్చారు అనుకుంటారు. సో అలాగే దేవుడు కూడా మనకు అలాగే ఇచ్చాడు తప్ప, ప్రేమతోనే ఇచ్చాడు తప్ప, ఆయన ఏమి దానం కాదు మనకు చేసింది. సో కాబట్టి దేవత్వం ఏంటంటే ప్రేమ. కాబట్టి అలా చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, తన గురించి తెలియశక్యమైందేదో, నా గురించి వాళ్ళు ఎంత అర్థం చేసుకోగలరు? శరీరాల్లో ఉన్నారు, నన్ను చూడని వారిగా ఉన్నారు, కానీ నన్ను గురించి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి ఎంత చెప్తే తెలుసుకుంటారు. అందుకనే మనం చిన్నపిల్లలకి ఏం నేర్పిస్తామంటే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పంపించినట్టే వాళ్ళు ఏవి నేర్పించరండి. స్లేట్ ఇస్తారు, స్లేట్ పెన్సిల్ ఇస్తారు, వదిలేస్తారు, గీసుకుంటూ ఉంటుంటాడు. మరి గీసుకొని వాళ్ళకి, లేకపోతే ఒక్కసారి మీరు ఆరాసి దిద్దమంటే అదేమన్నా చిన్న పని? గీత మీద గీత దిద్దడం అంటే ఎవరికైనా సాధ్యమయ్యే పని అండి? కాదు కదండి. అందుకనే గీతలు గీసుకొని ఇస్తాం, సున్నాలు చుట్టనిస్తాం, అప్పుడు స్లోగా నేర్పిస్తాం. తర్వాత అంచెలంచెలుగా వారికి తక్కినవన్నీ నేర్పిస్తాం. అలాగే దేవుడు కూడా మరి మనకు కూడా మనం అన్నీ తెలుసుకోలేము. దేవుడి గురించి అన్నీ తెలుసుకోలేము, అది అసాధ్యం. కాబట్టి తెలుసుకోవచ్చు కొన్ని విషయాలు. ఆ తెలుసుకోదగినది అది వారి మధ్య విశదమై ఉన్నది, అది విశదపరిచినది. దేవుడు అది వారికి విశదపరిచెను అంటే అంతరిక్షం బోధిస్తుంది, పగటికి పగలు బోధ చేసింది అన్నాడు కదా. ఆయన చేతి పనిని అంతరిక్షం ప్రచురపరుచుచున్నది అన్నాడు కదా. అంటే అది ఎవరు చేసినది? అలా చెప్పాలని చేసింది ఎవరు? అలా చెప్పేలా చేసింది ఎవరు? వాటి ద్వారా చెప్తుంది ఎవరు? దేవుడు. అది దేవుడు అది వారికి విశదపరిచెను అని అన్నాడు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మాటలను బట్టి మనం ఆలోచిస్తే వారందరూ దేవుని చేత బోధింపబడుదురని వ్రాయబడిందంటే బోధింపబడుతున్నాం. దేవుడు బోధిస్తున్నాడు, ఎవరిని వదలలేదు. కళ్ళతో చూడలేని వాడు అనుభవించి, రుచి అనుభవించి, రకరకాల రుచులను అనుభవించి ఇది దేవుని ప్రేమని తెలుసుకోలేడా? చెప్పండి. ఆహారం తిని కానీ, మంచినీళ్ళు తాగి కానీ అవసరమైనప్పుడు ఇది దేవుని ప్రేమని తెలుసుకోలేడా? చెప్పండి. కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఈ పుట్టాడంటే వాడు ఈ ప్రకృతిని అనుభవిస్తాడు. ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాడంటే అందులో దేవుడు ప్రేమించిన ప్రేమ మనకు అర్థమవుతుంది, మనకు స్పృశిస్తుంది. దాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఆ గొప్పతనం, ఆ మంచి, ఆ తన్మయత్వం, లేదా బైబిల్ చెప్తుంది ఉల్లాసం అని చెప్తుంది. మన మనసు, మన హృదయానికి ఏముంటుందట? ఉల్లాసం ఉంటుందట. అంటే చూడండి, మనకేమైనా ఉల్లాసం వస్తే గెంతుతాం, కానీ అది ఏదైనా తిన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? ఉల్లాసం ఫీల్ అవుతుంది హృదయం. కాబట్టి దాన్ని ఏమన్నాడంటే దేవుడు ఉల్లాసం అన్నాడు. మనసు గంతిలేస్తుంది అనమాట, మనిషి గంతిలేయట్లేదు. ఉల్లాసంతో మన హృదయంలో ఆయన ఏం చేస్తున్నాడు? నింపుచున్నాడు. సో కాబట్టి ఇది దేవుని బోధ. నిజంగానండి, ఈ విధంగా జస్ట్ ఆలోచిస్తే దేవుడు అంటే ప్రేమ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యేసుప్రభువు గారు చెప్పిన మాటలు కూడా అర్థమైపోతాయి. నెక్స్ట్ ఇంకా చూస్తే మనం కీర్తన గ్రంథం 71వ కీర్తన, పదిహేడవ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. అంటే ఈయనేమంటున్నాడంటే బాల్యము నుండి కూడా నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఎలా అంటే బాల్యం నుండి కూడా మనం ఈ బోధ అంతని కూడా అనుభవించగలం. ఇప్పుడు చూడండి, తల్లినే చంటిపెట్టి ఎందుకు ప్రేమిస్తుందండి? చెప్పాలి. తల్లినే చెట్టు పెట్టి ఎందుకు ప్రేమిస్తుందంటే తల్లి పాలిస్తుంది కాబట్టి, తల్లి అడిగిందల్లా పెడుతుంటది కాబట్టి. కానీ మరి ఆ పెట్టిందల్లా ఒకవేళ దేవుడని మనం ఆలోచించగలిగితే ఆ టైంలోనే ఆ రుచిని అనిపిస్తుంది కదండి. తల్లి ఏవి సొంతంగా తయారు చేసింది కాదు కదా. అప్పుడు మనకు దేవుడు అర్థమయ్యే అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ ఈయన అయితే బాల్యము నుండి నాకు బోధించితు అంటున్నాడు. కారణం ఎందుకంటే ఇప్పుడు తల్లి ఉందండి. ఇప్పుడు అంతరిక్షాన్ని చెప్పమన్నాడు, చెప్పింది. ఆకాశాన్ని చెప్పమన్నాడో చెప్పింది. చెప్పే స్థాయి ఇచ్చాడు, దానికి చెప్పే విధంగా సెట్ చేశాడు. జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన ప్రతి వస్తువుని చెప్పాలి, నువ్వు ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి. పండుకి చెప్పాడు, చెట్టుకి చెప్పాడు నువ్వు పండెమ్మని. చెట్టుకి చెప్పాడు నువ్వు పండులో విత్తనాలు కూడా ఉండాలని. అది ఈ రుచిగా ఉండాలని చెప్పాడు. అది తయారైపోయిన తర్వాత పైన కవర్ ఉండాలని చెప్పాడు. అది చేశాడు. అది దేవుడు నన్ను ఇలా చేశాడు అనేది మనకి ఏం చేస్తుంది? భాష లేకుండా చెప్తుంది. నేను ఇలా చేయబడుతున్నా, నేను ఇలా వచ్చాను, నేను ఇలా ఫ్రూట్ ఇస్తున్నాను అని మనకు చెప్తుందా లేదా? అందుకనే కదా మనం పాతుకుంటున్నాం, కోసుకుంటున్నాం. మనకు ముందే తెలిసిపోయింది కదా అది ఇది ఇస్తుందనే మనకు అర్థమైంది. కానీ దాన్ని ఇచ్చింది దేవుడు అనే విషయం మాత్రం ఆలోచించడానికి మనం మనసు అప్పట్లేదు. ఎందుకంటే ఆ చెట్టు అంత మంచి పండుని ఎలాగ ఇవ్వగలదు? అది చెట్టుకి ఎలా సాధ్యమైంది? అసలు చెట్టుకి ఎందుకు సాధ్యం అవ్వాలి? మనకెందుకు సాధ్యం అవ్వట్లేదు? మనం తయారు చేయగలవపోయినా అలాంటి దాన్ని ఆలోచించాలి కదండి. అలా ఆలోచిస్తే దేవుడే చేశాడని మనం నమ్ముకుంటున్న దేవుడు చేశాడని మనం ఒప్పుకోలేమా? కానీ మనందరూ తెలిసిన విషయమే కదండి. అసలు ప్రపంచంలో ప్రతి మనిషి వీటన్నిటిని అనుభవిస్తాడు, కానీ వాళ్ళు నచ్చిన విగ్రహాన్ని దేవుడని నమ్ముతాడే తప్ప ఇవన్నీ దేవుడు చేశాడనే స్పృహ మనకి మనుషుల్లో కనిపిస్తుందా? ఆలోచన ఉందా? మనమే మాట్లాడుకుంటాం. క్రైస్తవులుగా ఎక్కువ శాతం మన సంఘానికి సంబంధించే మనం మాట్లాడుకుంటాం తప్ప తక్కిన వాళ్ళు ఎవ్వరూ
ఆలోచించరు, మాట్లాడుకోరు. ఎందుకంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి, మనం ఆలోచించాలి. ఆయన చేతి పని అది. యెహోవా హస్తకృతములను లక్ష్య పెట్టరు. కాబట్టి నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. మన అందరూ తెలుసు కదండి. మళ్ళీ చూద్దాం, అక్కడ అది కూడా చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు సితారా, 5వ అధ్యాయం 12వ వచనం, యెషయా గ్రంథం. వారి సితార, స్వరమండల, తంబోర, సన్నాయిలను వాయించుచు, ద్రాక్షారసం త్రాగుచు విందు చేయుదురు. అంటే రకరకాలుగా వాళ్ళకు నచ్చినట్టుగా వండుకుని తింటారు. తినడానికి టెంట్లు వేసుకుంటారు, తినడానికి టేబుల్స్ వేసుకుంటారు, తినడానికి ఏమో సాంగ్స్ పెట్టుకుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ విత్ మ్యూజిక్ కదండి. వింటారు, తింటారు. కానీ యోచింపరు. పనిని ఏం చేయమన్నాడు? పనిని ఆలోచించమన్నాడు. పనిని ఆలోచించమన్నాడు. ఎందుకంటే పనిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఆ పని ఎంత కష్టపడితే వచ్చింది, ఆ పని వెనకాల ఎలాంటి కష్టం దాగుంది అనేది యోచించాలండి. యోచించకుండా మనిషి పనికి మాలిన ప్రతి ఆలోచనలు, మన మనుషులు చేసే ఆలోచనలు ఎన్ని రకాలుగా ఉంటాయండి? చాలా రకాలైన ఆలోచనలు ఉంటాయి. కానీ తిండి తినడం అయితే తినడానికి ఎలా తినాలి, తినడానికి ఆలోచిస్తాడు తప్ప కనీసం తింటున్నప్పుడు దాని వెనకాల దాగి ఉన్న కష్టాన్ని, మన కష్టాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎవరి కష్టాన్ని వాళ్ళు గుర్తుంచుకుంటేనండి, ఆ సిగరెట్ పెట్టుకి సిగరెట్కి ఎవడు తగలేడు, బ్రాందీకి కూడా ఎవడు తగలేడు. దాని వెనకాల ప్రకృతి పడుతున్న కష్టాన్ని గురించి ఆలోచిస్తే ఇంకా మతిపోద్ది. దాని వెనకాల ఇదంతా దేవుడు చేస్తున్నాడని ఆలోచిస్తే ఇంకా మొత్తం దాసోహం అయిపోతాడు మనిషి, మత్తిపోద్ది. తెలుసా, ఒళ్ళంతా పులకించిపోద్ది. కానీ మనం ఆలోచించట్లేదు, ఆలోచించవలసినట్టుగా మనం ఆలోచించట్లేదు. ఆలోచించకూడని ఎన్నో పనికిరాని విషయాలు, అంటే పక్కోడి మీద కక్ష ఉంటే, పక్కోడు ఏదో చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, లోక సంబంధమైన అంటే ఈ సుఖాలు భోగాలకు సంబంధించి ఆలోచిస్తున్నారే తప్ప దేవుని పని చాలా సింపుల్గా తిన్నంతసేపు అయినా ఆలోచించిన బాగుంటుందండి. ఆయన హస్తకృతములను కృత్యములను లక్ష్య పెట్టరు. ఇది ఆయన చేసింది, ఈయన వాడుకున్నది. ఎవరిదైనా వస్తువు మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఎవరిదైనా వస్తువు మనం వాడుకుంటున్నాం అనుకోండి, మన మనసు ఎలా ఉంటుందండి చెప్పండి? సహజంగా మీరు ఎవరినో బండి అడిగారు, బండి అడిగినప్పుడు బండి ఇచ్చారండి, అప్పుడు ఎలా ఉంటుంది మీకు మనసులో అడిగినట్టునే? మరి బండి ఇచ్చారా బాబు, జాగ్రత్తగా వాడి జాగ్రత్తగా ఇచ్చేయాలి. ఇచ్చేటప్పుడు తీసుకున్నప్పుడు మెత్తన చేతులతో పట్టుకున్నట్టుగా పట్టుకుంటారు తప్ప అంటే లాగేసినట్టు లాగేస్తారేటండి. మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా ఇలాగేస్తారు. ఏం తీసుకున్నానండి, మనకి నీకెందుకు గ్లాస్ పంచదార ఇచ్చారనుకోండి, ఎలా తీసుకుంటా అని లాగేసుకుంటారా? ఇస్తున్నావులే మళ్ళీ ఇచ్చేయాలని. నువ్వు ఇస్తున్నావు, నేను ఎలాగో మళ్ళీ ఇస్తాను లాగేసుకుంటా. మళ్ళీ వాళ్ళు ఇస్తారా నువ్వు అడిగినని? నువ్వు అడగడానికి వెళ్ళగలవా? జాగ్రత్తగా పట్టుకుని మళ్ళీ ఇచ్చేటప్పుడు అమ్మ పంచదార ఇది కానీ లేనిపోని ప్రేమ మేకప్ వేసి, అంటే ప్రేమ నటిస్తావా నటించవా చెప్పండి? మరి ఇన్ని చేసే మనం ఆయన హస్తకృతాలని తీసుకున్నాం, చెట్టుదో ఎక్కడదో తీసుకున్నాం, తింటున్నాం. మరి లక్ష్య పెట్టాలి కదా, దేవుడు ఇస్తున్నాడని జాగ్రత్తగా రెస్పెక్ట్తో తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? లక్ష్య పెట్టి తీసుకుని జాగ్రత్తగా తింటున్నావు అనుకోండి, ఆలోచిస్తూనే ఎలా ఉంటుంది? లక్ష్య పెట్టినట్ట, లక్ష్య పెట్టనట్ట? లక్ష్య పెట్టాలి. ఆయన వస్తువులను ముట్టుకుంటున్నావంటే లక్ష్య పెట్టాలి. అంతలా యోచిస్తూ లక్ష్య పెడితేనట జ్ఞానం వస్తుందట, అప్పుడు జ్ఞానం వస్తుందట. అందుకనే దేవుడు వలన ఇలా నేర్చుకుంటే, దేవుడు వివరించిన దాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటే నా మాటలు అర్థం అవుతాయి అన్నాడు. కాబట్టి మీరు మన వాళ్ళు అలా నేర్చుకోలేదు. అలా నేర్చుకోకుండా కూడా మనం యేసుప్రభువు గారు చెప్పిన పాఠాలు నేర్పించాల్సి వస్తుంది. వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం కాదు. అందుకనే దేవుడు ఆయన కుమారుణ్ణి బలి చేసి అప్పుడు మళ్ళీ పాఠాలు చెప్పాల్సి వస్తుంది మనకి. అప్పుడు అర్థం చేసుకున్నాం మనం. ఏమంటే ఎంత ప్రేమ అండి అయింది.
కావున నా ప్రజలు జ్ఞానము లేకయే పని యోచింపకపోవడం వలన, హస్తకృతములను లక్ష్య పెట్టకపోవడం వలన జ్ఞానం ఉండలేదు, వీళ్ళకి అజ్ఞానులుగా మారిపోతున్నారు, చెరపట్టబడిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే, సిగరెట్కి చెరపట్టబడిపోతావు, బ్రాందీ బాటిల్కి కూడా చెరపట్ట పడతా అంటే బానిస అయిపోతావు. మరి బానిస అయిపోయాడండి, మందుకు బానిస అయిపోయాడు, సిగరెట్లకు బానిస అయిపోయాడు, మానలేకపోతున్నాడు అని అంటారు కదండి. అలా అయిపోతుంది, అది ఒక చెర. కాబట్టి ఇలా మనం బోధించబడితేనే మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ కీర్తనలో 71:17 దేవా బాల్యము నుండి అని రాయబడి ఉందండి. ప్రవక్తలు చెప్పారు, బాల్యం నుండి బోధిస్తాడు. ఆయన ఒక్కడికైనా అందరికైనా? ఇప్పుడు చూడండి, ఆ బోధ అంతా ఒక్కడికైనా అందరికైనా? అందరికని. కానీ నేను అప్పటి నుంచి ఆలోచించాను అంటున్నాడు. ఎందుకంటే చెట్టు చెప్పమంటే చెట్టు చెప్పింది, అంతరిక్షం చెప్పమంటే అంతరిక్షం చెప్పింది, అమ్మని చెప్పమంటే అమ్మ చెప్పింది. అర్థమైందండి మీకు? ఎందుకంటే నీ సేవకురాలి కుమారుడని దావీదు గారు మాట్లాడడం మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ అమ్మని చెప్పమన్నాడు, వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. ఇందులో ఏదో ఒక బోధ అతను ఏం చేసింది, ఏదో ఒక రకంగా అతను విన్నాడు, నేర్చుకున్నాడు. అందుకనే వచ్చిన తర్వాత క్రీస్తు దగ్గరికి రాకపోవడం పక్కన పెట్టండి, వీళ్ళు రాబోయే క్రీస్తు కోసం వాళ్ళు ఏం చేశారు, నమ్మారు, ఆలోచించారు. రాబోయే క్రీస్తు కూడా దేవుడిగా ఏదో పెద్ద పెద్ద గుర్రాల మీద వస్తాడనో, ఏదో కత్తులు, ఏదో శక్తి ఆయుధాలు పట్టుకుని వస్తాడనో లేదండి. క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాళ్ళు ప్రవచించారు. బైబిల్లో వాళ్ళు నమ్మిన విధానం ఇప్పుడు మనం నమ్మడానికి చాలా అపసపలు పడిపోతున్నాం కదండి. సిలువను కూర్చుని వార్త నశించువానికి వెర్రితనం. కానీ ఇలా నేర్చుకున్న వాళ్ళు ఏం చేశారో తెలుసా, క్రీస్తు రాకమునిపే ఆయన శ్రమ పడతాడని, వచ్చి సిలువపై బలి అవుతాడని వాళ్ళకి తెలిసి, బోధిస్తాడని తెలిసి ఎదురు చూశారట. క్రీస్తు ఆత్మ ఆయన శ్రమల విషయంలో ముందుగా సాక్షి ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలములు ఎట్టి కాలములు చూసారా. మనం దేవుడు అనగానే దేవుడు వస్తూ 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 బంగారాలు తెచ్చేస్తాడు ఇలాగా అంటే మనం ఏం చేస్తాం, నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు, దేవుడని ఎదురు చూస్తారు. కానీ వస్తూ వస్తూ ఆయన ఏం చేస్తాడు, వచ్చి చచ్చిపోతాడు, వచ్చి ప్రాణం పెడతాడు, వచ్చి కష్టాలు పడతాడు అని అంటే నమ్ముతారా? మీ ప్రాణం పెట్టాడు యేసుప్రభు వారు అంటే నమ్మరు. వాళ్ళకి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుకోలేదు, మమ్మల్ని ఎందుకు కాపాడుతాడు? కానీ వాళ్ళు అలా నమ్మారంటే పాత నిబంధన కాలంలో. తెలుసా మీకు? మన అందరికి తెలుసు, ఆలోచించాలి. మరి వాళ్ళు నమ్మారంటే ఏదో వాళ్ళకి ఏదో వస్తుందని కదా, ఆయన వచ్చి శ్రమ పడతాడని నమ్మారు, ఎదురు చూసారట. కానీ అంతలా ఎందుకు చేయగలిగారంటే ఇలాంటి బోధ వాళ్ళు ఆలోచించారు కాబట్టి, ఈ విధమైన మైండ్ సెట్ వాళ్ళకు ఉంది కాబట్టి. అవును, ప్రతి చెట్టు బలైపోతుంది మన కోసం, ప్రతి జీవి బలైపోతుంది మనం బ్రతికించడం కోసం. దేవుళ్ళో మనం నిలబెట్టడానికే కదా ఆయన కుమారుని పంపిస్తున్నాడు. అది అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? అది ఎందుకు అర్థం కాదు? అది మనకి కొత్త బోధ ఏమో కానీ దేవునికి అది పాత బోధే, ప్రకృతికి అది పాత బోధే. అంటే మనం వినట్లేదు, నేర్చుకోవట్లేదు, దాన్ని ఆ విధంగా ఆలోచించట్లేదు. బేసిక్గా ఏబిసిడీలు నేర్చుకోలేదు, ప్రపంచం ఆలు నేర్చుకోలేదు. మరి వాళ్ళకి దేవుడి గురించి పాఠాలు నేర్పించాలంటే ఎలా అర్థం అవుతుంది, ఎలా అర్థం చేసుకుంటారు? కాబట్టి మనిషి అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి అలాగ బోధ జరగవచ్చు. తల్లిదండ్రులను చెప్పమన్నాడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ఆ త్రోవ నడిచినప్పుడు నీ పిల్లలకు దాని గురించి చెప్పాలి, మాట్లాడాలని ఉంది. కాబట్టి బాల్యము నుండి నీవు నాకు బోధించితివి అంటే దేవుని మాట ఎవరు చెప్పితే అది దేవుని బోధ. ప్రకృతి చెప్తుంది, దేవుడే బోధిస్తున్నట్టు. తల్లి చెప్తుంది, దేవుడే బోధిస్తున్నట్టు. కేవలం పాస్టర్ చెప్తేనే కాదండి. మీకు అర్థమవుతుందా? వారు దేవుని వలన బోధింపబడుదురు వారు అందరూ అన్నాడు. దేవుని బోధ ఏది చెప్పట్లేదంటే ప్రకృతిలో ప్రతి అణువణువు దేవుని బోధ చేస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి?
దేవుడి గురించి ఆలోచించినప్పుడు దేవుని చేసిందని ఆలోచించినప్పుడు దేవుడు చేశాడంటారా ఏంటి, దాని వెనకాల ఉన్న పూర్వాపరాలు ఏంటి అని ఆలోచించండి. తప్పనిసరి మనకు అది అద్భుతంగానే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ, మన మనకు నచ్చింది, మనం కష్టపడింది అయితేనే మనం కొద్ది గొప్ప మనం విలువిస్తాం, లేకపోతే విలువ అవతల వాళ్ళ కష్టానికి కానీ అవతల వాళ్ళకి నచ్చింది కానీ మనం విలువిస్తావేటండి, దాని గురించి ఆలోచిస్తావేటండి. ఇప్పుడు ఇది దేవుడి కష్టం మన కోసం, నీకు అనవసరం, నువ్వు ఆలోచించు. సో కాబట్టి దేవుని వలన ఇలా బోధ జరుగుతుంది. అందుకేనండి దేవుడు ఒకలా బోధ చేస్తాడు, ఒకలా బోధ చేయనప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా, మరోలా బోధ నేర్పిస్తాడు. అవునండి, దేవుడు ఎప్పుడు బోధిస్తూనే ఉంటాడు. ఆ బోధన మనం నేర్చుకుంటూనే ఉండాలి. దేవుడు మాత్రం వదలడండి. ప్రవక్త చెప్పక మాండవు అని అన్నదా, ప్రవక్త చెప్పక మాండవు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే వినకుండా ఉందాం, అవసరమైతే ఇర్మియాని ఏం చేద్దాం, అరెస్ట్ చేసేద్దాం అనుకున్నారు. మనం గట్టిగా ఎవరికైనా ఏమైనా చెప్పావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీడు ఇంకింతి, వీడు మనల్ని బతకరిచ్చిలా లేడు, మనల్ని మాటలతో పొడి చేస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తారంటే వాడిని ఏదోటి చేసేయాలి, లేదా వాడికి ఏదోటి చేసేయాలి అని అనుకుంటారు. సో కానీ దేవుడు అండి ఎప్పుడు చెప్పడం మాండండి. ఈ విధానంగా ఉందా? ఇంకోటి చూడండి, ఇప్పుడు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నరులు నేర్చుకొనవలెనని. అభ్యాసం అంటే ఏంటనుకుంటున్నారు అమ్మ? అభ్యాసం అంటే ఏంటి చెప్పాలి, పిల్లలకు తెలిసా పర్యాయ పదాలు. నేర్చుకోవడం అంటే ఇంకా చెప్పండి. అభ్యాసం, సాధన, ఇవన్నీ కూడా నేర్చుకోడు. నరులు అభ్యాసం పొందవలెనని అంటే నేర్చుకొనవలెనని, తన్ను గురించి లేదా తను చెప్పబోయే బోధలో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రాథమికంగా అచ్చులు నేర్చుకుంటారు కదండి. మనం పాఠాలు నేర్చుకోవడానికి వాళ్ళు నేర్చుకుంటున్నాం, చదువుకోవడానికి ఏబిసిడీలు నేర్చుకుంటున్నాం. అలా అభ్యాసం పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. ఏ కాలంలో వాడు ఆ కాలంలో తెలుసుకోవడానికి దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు ఆయన సమస్తము నియమించి ఉన్నాడు. నీకు ఒక అభ్యాస, ఇది కుదరలేదు, ప్రకృతి ఆదరించడం అభ్యాస, ఓకే రైట్, తల్లి బోధ లేదా గురువుల బోధ లేదా ఏదో ఒక బోధ లేదా అదే వెళ్ళలేదా, నీ కష్టం చేతే నీకేం చెప్తాడు అనుకుంటున్నారు, నీకు కష్టం కలిగి నీ కష్టం చేతే నీకు నేర్పిస్తాడు. నేర్చుకుంటావా? నేర్చుకోవా? నీకు ఒంట్లో నొప్పి వస్తే నీ నొప్పి ఇలా ఉంటుంది బాబు అని అంటే అర్థమవుతుందా? అర్థమవుదా? చెప్పాలండి, నాకు నొప్పి వస్తుందంటే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. నేను ఎవరికైనా నాకు నొప్పి వచ్చేస్తుంది, చాలా నొప్పి వస్తుంటే ఎవరు ఫీల్ అవ్వలేరు. నీకు నొప్పి వస్తే నొప్పి అంటే ఏంటో తెలుస్తుందా తెలీదా? కాబట్టి దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు, అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం, కష్టం పెట్టాలి, వాళ్ళకి అనుభవం పెట్టాలి, ఆ కష్టంలోంచి కొన్ని నేర్చుకోవాలి వీళ్ళు, అప్పుడు అభ్యాసం పొందాలి అని అనుకుంటున్నాడట. కాబట్టి చాలామంది క్రైస్తవులుగా ఎప్పుడు మారిపోయారంటే కష్టానుభవానికి మారిపోయారు. చూడండి, వాళ్ళు ఏదో నానా పాటలు పడతారు, ఏదో చేస్తారు, అన్ని అప్పులు అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారు, కష్టాలు తట్టుకోలేక మొత్తం ధనలక్ష్మి, ఏంటండి ఎన్ని లక్ష్మీలు ఉన్నాయండి, అష్టలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి, ఎన్ని లక్ష్మీలు అంటే బాబు, అన్నీ అయిపోయాయి, అన్ని పూజలు అయిపోయాయి. ఆ వ్రతం, ఈ వ్రతం, ఏంటి అట్ల తద్ది, వరలక్ష్మి వ్రతం, ఇంకా ఏవో ఉన్నాయండి. అవన్నీ ఎందుకంటే కష్టాలు పోవడానికే. పోలేదు. యేసుప్రభు అయితే చూడండి, యేసుప్రభు అయితే తక్కువ కులాలు, ఆయన చేతిలో డబ్బులు ఎక్కడున్నాయండి?
మనం నిజంగా మనం చూడండి, కొంతమంది దేవతలు ఈ లక్ష్మీల చేతులు చూసేవారు ఇందులోంచి కాసులు వచ్చేస్తుంటుంటాయి. చూసారా మీరు ఫోటో ఎలా సెట్ చేశారో మనోళ్ళు? ఏమండి, అలా రావడం మనం ఎక్కడ చూడట్లేదు. మరి అలా బొమ్మలు వేశారు వెంటనే నీకు మైండ్కి ఎలా ఉంది? దేవుడిని నమ్మేస్తావు. మరి యేసుప్రభు వారు సిలువలో ఉంటే అక్కడికి వెళ్తే నీకు ఏమొస్తుంది? రక్తపోసన, ఆ సావు, ఇది తప్ప. కష్టాలను ఎంతసేపు చూస్తాం? అది మనోళ్ళు అయితే చూస్తాం తప్ప ఏరోవాడు ఎవడైనా అక్కడ శ్రమ పడుతుంటుంటే చూసి చూడనట్టుగా పొడుగు వెళ్ళిపోవాలనుకుంటాం కదా తప్ప అక్కడ కష్టాన్ని అయితే ఎవరు చూడాలనుకోరు కదండి. అప్పుడు నీకు అది చూడటానికి కష్టం విలువేంటో తెలియడానికి ఏం చేస్తాడో తెలుసా? కష్ట అనుభవం. అప్పుడు వచ్చేసారండి మీరు. చాలామంది వచ్చారు, రాలేదా? రోగం వచ్చో ఏదో ఒక ఇబ్బంది వస్తేనో అప్పుడు క్రీస్తు పడిన శ్రమలో కష్టంలో ఏముందో అది గుర్తించగలిగాం. సో కాబట్టి అభ్యాసం ఆయన నేర్పిస్తున్నాడు, కష్టాల ద్వారా నేర్పిస్తున్నాడు. కష్టాలు కూడా మనకి కొన్ని అనుభవాలు నేర్పిస్తాయి. వాటిని అనుభవం అంటాం. కష్టం ద్వారా వచ్చే ఆలోచన ఉంటుంది చూసారా, దాన్ని మనం ఏమంటామంటే అనుభవం. ఇంకా చూడండి దాని గురించి వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారంటే ప్రసంగి గ్రంథం చూద్దాం. ఒకటి 13. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆకాశము క్రింద జరుగుదంతటిని నా మనసు నిలిపి తిని వారు దీని చేత అభ్యాసము నందవలని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము శిక్షణము. అంటే నేర్పబడాలి. ఆయన ఏదైతే నేర్చుకోవాలని అనుకున్నాడో అది మార్చబడదండి. ఇంకా సమస్య లేదు, మార్చుతాడు. నువ్వు నమ్మాల్సింది ఏంటి? క్రీస్తుని నమ్మి నువ్వేం చేయాలి? శ్రమ పడాలి. అది నేర్పించేంతవరకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు అభ్యాసం శిక్షణ ఇలా పెడతాడు. ఆయన మారడు, సమస్య లేదు. కానీ దాని ఎందు అభ్యాసం కలిగిన అది మన సంతోషమే. కానీ ఇతను ఏం చెప్తున్నాడంటే నా నార్మల్గా మనుషులు బాణీలో చూస్తే కఠినం అంటున్నాడు. ఎందుకంటే సూర్యుని క్రింద వరకు ఆలోచిస్తేనే అది కఠినం అవుతుంది. పైకి ఆలోచిస్తే ఎన్న తగినవి కావు అనిపిస్తుంది. అందుకని అంటున్నాడు సూర్యుని కింద అంతా సమస్తం వ్యర్థమని మాట్లాడడం చూస్తాం అక్కడ కింద. కాబట్టి మొత్తం మీద కష్టం ద్వారానే క్రీస్తుని నేర్పించాలనేది దేవుని ఆలోచన. దేవుని చేత బోధింపబడిన వారందరూ నా యొద్దకు వస్తారు. కష్టాల ద్వారానో ప్రకృతి ద్వారానో ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారనేదే దేవుని ఆలోచన, దేవుని బోధ. అందుకనే నేర్పించబడ్డారు. మీరందరూ కూడా దేవుని చేత బోధింపబడ్డారు. కానీ ప్రకృతి బోధని పట్టించుకోలేదు. తల్లిదండ్రులు అంటారు వాళ్ళు బోధించుండరు. కానీ దేవుడు ఎవరిని విడిచిపెడతాడంటే కష్టానుభవం అందరికి పెట్టేశాడు. ఆయన కష్టాలు అందరికీ ఉంటాయా? కొందరికే ఉంటాయా? అందరూ కష్టపడాలండి. అందరికీ కడుపు నొప్పులు కానీ, తలపోట్లు కానీ, రొంపలు కానీ, జ్వరాలు కానీ రాకుండా ఉన్నాయా? అప్పుడు బాధపడకుండా ఉన్నారా? అప్పుడు మీకు ఏదో బోధపడకుండా ఉన్నారా? అమ్మో నా శరీరం స్థితి ఇది అని నీకు అర్థం కాలేదు. మనం అనుకుంటాం నేను చాలా బలవంతుడిని అనుకుంటాం. ఒక రోజున కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, ఏమనుకుంటాం? అయ్య బాబాయ్ ఇంత కష్టమా కడుపులో నొప్పి, ఇది భరించలేకపోతున్నాను అనుకుంటాం. అది రాకపోతే ఏమో అప్పుడు ఆలోచిస్తాం అమ్మో మన జీవితం ఏమీ కాదు అనిపిస్తుంటుంది ఆ క్షణాలు. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేలా పెట్టాడు. అంతే కదండి. సైక్లోపామో ఇలాంటివి ఏవో ఉంటాయి కదండి. ఇలా ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. పోయినట్టునే మళ్ళీ అనుభవం అయిపోతుంది, తప్పని పోతుంది. మళ్ళీ పెడతాడు. చివరికి నీకు ఏమైపోద్ది అంటే దీనికి ఇక సొల్యూషన్ ఎవరో కాదు యేసుప్రభు అని యేసుప్రభు పాదాల దగ్గరకు వస్తాం. రావాలి. అదంతా ఎందుకు అనుకుంటున్నారు? వచ్చి నీకు పరలోకం ఇవ్వాలని. నువ్వు నేర్పుగా పరలోకానికి వస్తే
మంచిగా నేర్చుకుని పరలోకానికి వస్తే అదృష్టవంతుడివి. లేదు కొంచెం ఆయన కష్టానికి కూడా పని చెప్పాడంటే ప్రస్తుతానికి దురదృష్టవంతుడివి, దుఃఖకరం. కానీ తర్వాత ఆనందకరం. ఎందుకంటే ప్రస్తుతానికి సమస్త శిక్ష దుఃఖకరంగానే కనబడును అన్నాడు. ఇంకా చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఉమ్, ఉమ్. చాలండి. మీకు విషయం తెలుసా, మనం ఇక్కడ భూమి మీద పుట్టామంటే సుఖపడటానికి కాదు. సుఖపడలేం, సుఖపడం. సుఖం అనేది అది మనం అనుకుంటున్నామే తప్ప, మరి ఆ సుఖం కోసం శ్రమ పడ్డాం. నువ్వు ఏం కొనుక్కున్నా, ఏం తిన్నా, ఏం చేసినా దానికి ముందు కష్టపడ్డావు కదా. కాబట్టి అల్టిమేట్గా నువ్వు పుట్టింది దేనికోసమో తెలుసా? శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు. భూమి మీదకు వచ్చి శ్రమలు పడి అనుభవం నేర్చుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. అనుభవం నేర్చుకుని క్రీస్తుని అర్థం చేసుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. క్రీస్తుని అర్థం చేసుకుని మొత్తం నువ్వు మారిపోవాలి. చెప్పండి, కష్టాలు వస్తే ఏ మనిషి అయినా, శ్రమలు ఉంటే ఏ మనిషి అయినా ఏమైపోతాడు అనుకుంటున్నారు? మారిపోతాడు, మంచిగా ఆలోచిస్తాడు. కష్టాలు ఇబ్బందులు లేవనుకోండి, ఆ మనిషి ఎలా ఆలోచిస్తాడో తెలుసా? దుర్మార్గుల్లో ఆలోచిస్తాడు. కష్టాలు లేని మనిషిని మనం పట్టుకోలేం. కష్టాలు ఉన్న మనిషిని కొద్ది గొప్ప నిదానమే ప్రధానం అన్నట్టు ఉంటాడు. కష్టాలు లేకపోతే పైకి కిందకి, పైకి కిందకి లేస్తాడు. బొచ్చంట చెరువులో ఏం చేసిందంట, తిన్నది అరక్కంట దాటిందంట. దాటితే ఏమైందంట? అరే పొంగకి ఏదో దానికి ఆహారం వదిలేతే చచ్చిపోద్దండి. మనకు కష్టాలు లేవనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇంకా 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 దాటి 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 ఏం చేస్తామంటే మనమే పతనం అయిపోయే స్థితి తెచ్చుకుంటాం. కానీ కష్టాలు ఉండాలి, శ్రమ అనుభవం ఉండాలి, ఉంటుంది. ఎప్పుడంటే నువ్వు క్రీస్తుని అర్థం చేసుకున్నప్పుడు. సామెతల గ్రంథం అంటే ఇది దేవుని బోధ అండి, దేవుని స్టైల్. ఇది నీకు బైబిల్ నేర్పించడానికి, బైబిల్ నేర్చుకునేలా చేయడానికి ఇది దేవుని స్టైల్. దేవుడు బోధించే విధానం ఇది. దేవుడు నీకు డైరెక్ట్గా వచ్చి చెప్పవసరం లేదు. ఆయన పని ద్వారానే చేయిస్తాడు, బోధ నేర్పించేస్తాడు, నువ్వు అర్థం చేసుకునేలా చేసేస్తాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు. చూడండి, మన ఒంట్లో రోగం పోవాలంటే మనం ఏం చేస్తాం? లోపల ట్యాబ్లెట్ వేస్తాం. కానీ లోపల ఉన్న చెడుతనం పోవాలనుకోండి ఏం జరగాలి? పైన గాయం అవ్వాలి. ఎవరికి? నీ శరీరానికి. అప్పుడు లోపల ఏమైపోద్ది? చెడుతనం పోద్ది. ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నప్పుడు మనం ఏమంటాం తెలుసా? నిదానంగా తొక్కు, అలా తొక్కు, ఇలా తొక్కు, జాగ్రత్త అంటే ఏం పట్టించుకోకుండా తొక్కేస్తుంటుంటారు. ఒకసారి పడ్డాడు అనుకోండి, అప్పుడు వచ్చేద్ది అంటారు. ఎందుకు? పడ్డాడు కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ ఎలా చేయాలా ఏంటని మైండ్ అన్నీ కూడా కాన్సన్ట్రేషన్ పెడతాడు. మనం కూడా ఎప్పుడైనా ఒకసారి జర్రమంటే వెళ్ళిపోవడం ప్రారంభించాం అనుకోండి, కాసేపు బండ్ల మీద అదిని ఏదో ఒక రోజు పడ్డాం అనుకోండి, లేదా మన ఎదుర్కొంటే ఎవడైనా పచ్చడైపోయాడు అనుకోండి, అప్పుడు మాత్రం చాలా నిదానంగా వెళ్తాం. మీకు తెలీదా? ఇప్పుడు చూడండి, మన దారిలో ఎవరైనా యాక్సిడెంట్లు అయ్యాయి అనుకోండి, మనం చూసామనుకోండి, మనం రైమంటే వెళ్ళిపోయేవాడు అక్కడి నుంచి ఎలా వెళ్తాడు? స్లోకి వెళ్తాడమ్మా, వెళ్ళడా? వాడికే తగిలింది అనుకోండి, అదే స్పీడ్తో కంటిన్యూ చేస్తాడా? చిన్న ఏ దెబ్బ తగిలినా చెప్పండి, అదే స్పీడ్ కంటిన్యూ చేయడు, దెబ్బకి ఆగిపోతాడు. సో కాబట్టి లోపల ఉన్న చెడుతనాన్ని అది ఏం చేస్తుంది? కాబట్టి మనం గాయం జరిగేంత వరకు తెచ్చుకోకూడదమ్మా. ఏదైనా సరే ఎలా ఉండాలంటే, గాయాలు ఇలా జరుగుతాయి బోధ జరుగుతాయని ఇప్పుడే నువ్వు కుర్రోడిని
నేను యంగ్ లేకపోతే నాకు బలం ఉందని అనుకోకుండా ముసలోళ్ళ ఉండండి. అవునండి, జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఏముంది, ఆ దెబ్బ దెబ్బ పెద్ద దెబ్బ అనుకోండి, అవసరమైతే దేవుడు కాలు చెయ్యి తీసాడు అనుకోండి, ఎందుకంటే తీసేయమన్నాడు కదండి. అభ్యంతర పరిస్థితుంటేని నువ్వు తీసేస్తే కానీ సెట్ అవ్వు అనుకో, తీసేస్తాడండి ఒక్కొక్కసారి. తీసేసిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు లేరో చెప్పండి? వస్తారు. సో కాబట్టి అంతవరకు వెళ్ళకూడదు మనం. దేవుడి విషయంలో దేవుడి బోధన మనం ఏం చేయాలి? జాగ్రత్తగానే నమ్మేయాలి. చూడండి, కీర్తనల గ్రంథం 131వ కీర్తన. కీర్తనల గ్రంథం 131వ కీర్తన 1వ వచనం. చాలండి. మీరు ఒక విషయం చెప్పమని, ఈ విషయం చెప్తున్నాడు ఆయన భక్తుడు, చెప్తున్నాడు, దేవుడితో రిప్లై ఇస్తున్నాడు దావీదు గారు. నా హృదయము అహంకారము గలది కాదు. అసలు ఎందుకు మనం ఏ మనిషికైనా చెప్పగలమండి నా మనసు అహంకారం లేదండి, నా మనసులో అహంకారం లేదని చెప్పగలరా మీరు? ఎవరితోటైనా నాకు అహంకారం ఉండదండి అని మీరు చెప్పగలరా? కానీ ఆయన చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఆయన దేవునితో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడితో చెప్తున్నాడంటే ఆయనకి ఎప్పుడు కూడా మనుషుల దగ్గర ఉన్నప్పుడైనా ఎక్కడున్నప్పుడైనా ఆయనకి ఏమి లేదు, అహంకారం లేదు. అంటే మనకి ఏమి ఉండకూడదు? అహంకారం ఉండకూడదు ఎవరి దగ్గర కూడా. దేవుడికి చెప్పాలి అలాగ మనం. మళ్ళీ అతను ఏం చెప్తున్నాడు చూడండి. నా కన్నులు మీదు చూసినవి కావు. అంటే కొంతమంది కళ్ళు ఎక్కడ చూస్తాయంట? పైకే, కింద ఇప్పుడు చూడరట. అంటే అంటే అర్థం ఏంటంటే పైస్తాయి పైస్తాయి పైస్తాయి. నేను చెప్పలేక అలా అనేసానండి, వదిలేండి. అన్నం చెప్పను. అవునండి. మనం లేకపోతే ఇంకా ఇంకా అప్ప 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 అనుకుంటాం. సో కాబట్టి నా కన్నులు మీరేదో చూసినవి కావు. అంటే ఒక విధంగా ఈయన రాజు అండి బాబు. ఈయన ఎంత కిందగా చూసుకుంటాడో ఆలోచించండి. ఆయన రాజుగా ఉన్నా కానీ ఆయనకి ఆలోచనలు ఎంత కిందగా ఉన్నాయి చూడండి. ఆయన ఎంత ముసలోడు చిన్నపిల్లల్లో ఉన్నాడో చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఆయన ఆలోచనలు. నాకు అందని వాటి ఏంది అయినను గొప్ప వాటి అందం. దానికోసం మనం చూడండి ఇలా 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 సాగి సాగి జాంపండు కోయాలనుకుంటే సాగి 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 కోసేస్తాం. ఏమండి? అలాగే అందని వాటి ఎందైనను, అలాగే గొప్ప వాటి ఎందైనను. ఒకవేళ ఏదైనా గొప్పగా ఉందనుకుంటున్నాం కాసేపు, గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నీ విషయాల్లోనే అభ్యాసం చేసుకుంటున్నాను. అది దావీదు గారు నేర్చుకోడు. అందుకే జ్ఞానం పొందుకున్నాడు ఆయన. నేను నా ప్రాణం నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. ఎందుకంటే నా ప్రాణమా తినుము త్రాగు ముసుకించు. దావీదు గారి బాడీ ఏమంటుందంటే, ప్రాణం రక్తం ఏమంటుందంటే, తినే ఆ చికెన్ తినే, ఆ మటన్ తినే, లేకపోతే ఏదో ఆ మందు తాగే, ఇది తాగే, ఇంక ఏదో అందే. మొత్తం మీద ప్రాణాన్ని ఏం చేశాడు అనుకుంటారు? ఉండు 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 ఉండు. ధనవంతుడిలాగే ఇతని ప్రాణం కూడా ఇతన్ని తొందర పెడుతుంది. అయితే ఆయన ఏమన్నాడంటే, నా ప్రాణం నేను నిమ్మలపరుచుకున్నాను. గడగడగడలు ఆడనివ్వట్లేదు. చూడండి, కొంతమంది నిలబడరు చూడండి, కంగారు అయిపోతుంటారు. ఎక్కడికన్నా వెళ్ళడానికైతే ఆనందపడిపోతుంటుంటారు. కానీ అదే దేవుడి పనికైతే స్లో అయిపోతారు. అదే చర్చికి రావడం స్లో అయిపోతారు. కానీ చెప్తున్నాడు, నా ప్రాణం నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. సముదాయించాడు, నిదానం అని. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద నున్నది. అంటే ఆ ప్రాణాన్ని ఎలా చేసుకున్నాడంటే, చంటి పిల్ల ఎలా ఉంటుంది, భయం భయం బిక్ 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 అంటాను అమ్మ దగ్గర, అలాగా నా ప్రాణం
ఇక్కడే ఉన్నట్టుగా అలా ఉంది తప్ప బయటికి ఎగిరి 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 ఎక్కడెక్కడికో ఎందుకంటేనండి మాయాలు పగిలి ప్రాణం అంటే చిలకలో ఉన్నట్టు చెట్టు త్వరలో ఏదో బరిన ఏదో ఉంటుంది, అందులో చిన్న పెట్ట ఉన్నట్టు మన ప్రాణం ఎందులో ఉందండి? చిన్న గుండె అండి, చిట్టు గుండె అంటారు కదండి. ఇది ఇంతే అయిపోయింది. కానీ ఇంతే ఉన్న గుండె ఎంత ఆలోచన చేస్తుంది? వాడి మీద అంటే ఆలోచిస్తుంది, వీడి మీద ఇలా ఆలోచిస్తుంది, ఎక్కడెక్కడికో ఆలోచిస్తుంది. మళ్ళీ ఏమన్నాడు? ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము. అప్పుడు చెప్తున్నాడు వీళ్ళకి బోధ, నేను ఇలా ఉన్నాను, మీరు కూడా ఇలా ఉండండి, ఇలా నేర్చుకోండి, దేవుడి మీద ఇలా ఉంటూ ఆశ పెట్టుకోండి అని అన్నాడండి. అలాగే యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. జాగ్రత్త పడుము, చెడుతనము దుఃఖ అనుభవం కన్నా నీవు దేవుడంట, బాబు నాయనా జాగ్రత్త పడు, నువ్వు చెడు చేస్తున్నావా? చెడు చేస్తున్నావు కదా, చెడు వల్ల నీకు ఏం జరుగుతుంది? నీకు ఆనందం అనుకుంటావా? చెడు చేసిపోయిన ఆనందపడతావు, అవతలోడికి నష్టం చేసావు, ఏదో చేసావు, సంథింగ్ ఏదో ఒకటి అనుకుందాం, కాబట్టి కాసేపు అనుకుందాం, అది చెడు అనుకుందాం. జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండుము, ఎందుకంటే దుఃఖ అనుభవం కన్నా అది మంచిదా? చెప్పండి. నువ్వు చెడు చేసావు, అది దుఃఖం మంచిదా, చెడు మంచిదా? దుఃఖం మంచిది అంటున్నాడు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, చెడు ఉంటే దాని వెనకాల ఏముంటుంది? దుఃఖం ఉంటుంది, దుఃఖ అనుభవం ఉంటుంది. ఆ దుఃఖ అనుభవంలోంచి మనం ఏం చేస్తావట? నేర్చుకుంటావట. అని నీవు అని కోరుకుని ఉన్నావు, దుఃఖ అనుభవం మంచిదని కోరుకుని ఉన్నావు. అంటే దేవుడు ఏంటంటే ఒక విధంగా మనం చెడు మంచిది అనుకుంటున్నాం, దుఃఖ అనుభవమే మంచిదని ఆయన కోరుతున్నాడట మనల్ని. సో కాబట్టి ఎందుకంటే మనకు అలా ఒక్కొక్క అనుభవాన్ని ఇచ్చి ఆయన నేర్పించి మొత్తం మీద యేసుప్రభుని మనం ఎవరైనా నమ్మగలమండి? మామూలుగా అయితే చెప్పాలి. నేనైతే అసలు నమ్మలేనండి, నేను అస్సలు నమ్మలేదు. అసలు చెవుల్లోకి వెళ్ళవండి. అసలు సువార్త మాటలు ఎలా ఉంటాయంటే, సువార్త మాటలు అసలు చెవుల్లోకి వెళ్ళడానికి కానీ, మనసు ఇవ్వడానికి కానీ, ఆలోచించడానికి కానీ అసలు సమస్య లేదు. ఎవరు కూడా ఇవ్వరు అసలు. కానీ ఎప్పుడు ఇస్తారు? ఏదో చిన్న దెబ్బ తగిలినప్పుడే, జీవితంలో గట్టి దెబ్బ తగిలినప్పుడే ఇస్తారు, లేకపోతే ఎవరు కూడా ఇవ్వరు. నాకైతే అలాంటి ఒక చిన్న దెబ్బ తగిలింది కాబట్టి నేను కూడా మొత్తం చచ్చినట్టుగా ఇక బైబిలే నేర్చుకోలేని అంత రేంజ్కి వచ్చేసాను నేను. వచ్చేస్తామండి. మనం అక్కడితో పోయిందనుకోండి, అక్కడితో పోద్ది. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్కువైపోద్దేమో. కన్ను, కాలు, చెయ్య, నోరు ఇలాంటివి తీసాడు అనుకోండి, మనం ఏం చేయగలం చెప్పండి? శ్రమ అనుభవం. సో కాబట్టి మనం దేవుడు మనుషులకి ఏం పెట్టాడు అనుకుంటున్నారు? శ్రమ అనుభవం. అభ్యాసం ఉన్నందువల్లని శ్రమ అనుభవం పెట్టాడు, నేర్పిస్తాడు. ఆయన కోరుకున్నట్టుగా మార్చుకోవడానికి ఆయన స్టైల్లో ఆయన మనకి నేర్పిస్తాడు, బోధిస్తాడు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మారిపోవాలి. మనకు దేవుడు ఎప్పుడు మనకి ఏం చేస్తున్నాడంటే బోధిస్తున్నాడని మీరు గుర్తుంచుకోండి. ఆ బోధన ఎప్పుడు కూడా గమనించండి. ఇంకా మనం ఇలాంటివి నేర్చుకోరు, కానీ మనుషులు ఏమి నేర్చుకుంటారో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, చివరి మాట ముగించేద్దాం. హోషేయ 6వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు వారిలో 6వ అధ్యాయం 10వ వచనమ్మా, 747 పేజీ, పాత నిబంధనలో 747. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడింది.
ఇశ్రాయేల్లో అంటే ఘోరమైన ఒక సంగతి నాకు కనబడింది. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేదరట, నేర్చుకుంటారట. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచు కొనిదురు. అందుకని మళ్ళీ ఏమంటాడంటే, చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యోధా, అతడు నీకు కోతకాలము నిర్ణయించినట్టే శిక్ష. మనం చెడ్డవాటి ఎందు అభ్యాసం కలిగి ఉన్నాం అనుకోండి, మనకేం టైం ఉంటుంది, ఒక టైం టు టైం శిక్ష అనే ఒకటి ఉంటుంది. మొత్తం మీద ఆయన ఏం చేస్తాడంటే ఏదో ఒకలా శిక్ష ద్వారా, శ్రమ అనుభవం ద్వారా మనకి ఏం చేస్తాడంటే బోధ చేస్తాడు. ఎఫ్రాయిములట వ్యభిచార క్రియలు అభ్యాసము చేసేదరు. ఎఫ్రాయిమీలో ఇప్పుడు ప్రపంచం అంతా ఏం చేస్తుంది అనుకుంటున్నారు? వ్యభిచార క్రియలే. ఎలాన్ మాస్క్ అటండి అమెరికాలో అనేక తెగలు నివసిస్తాయట. అందులో ఒక తెగకి అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదట. అలాంటి తెగకి అతను ఏం చేశాడంటే ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చాడట. ఎందుకంటే వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నప్పుడు మనతో స్పీడ్గా కమ్యూనికేట్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలని ఇంటర్నెట్ పెట్టాడట. వాళ్ళందరికీ సెల్ ఇచ్చాడట. సెల్ ఇస్తే ఆ తెగ వాళ్ళు ఏం చేస్తున్నారట, పోర్న్ వీడియోస్ చూస్తున్నారట. పోర్న్ వీడియోస్ చూసిన దగ్గర నుంచి కూడా ఆ తెగలు బాగుండే వాళ్ళు ఏం చేస్తున్నారట, ఒకరికొకరు కొట్టేసుకుంటున్నారట. అసలు శక్తి ఉండలేదట, అక్కడ అంతా గందరగోళంగా ఉంటుందట. ఇదో న్యూస్. సో కాబట్టి ఇప్పుడు మనుషులంతా ఎలా ఉన్నారంటే, చెడ్డవాటి ఎందు ఎలా ఉన్నారంటే అభ్యాసం చేస్తున్నారు. చెడు ఎలా చేయాలనే దాని విషయంలో మనిషి తెలివితేటలు కలిగి ఆలోచిస్తున్నాడు, సాధన చేసుకుంటున్నాడు చెడ్డగా సుఖపడడం కోసం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే శిక్ష ఇస్తాడు టైం వచ్చినప్పుడు. అది శ్రమ అనుభవం, అక్కడి నుంచి మారిపోవాలి. కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు నేర్చుకోవాలంటే దేవుడి చేత బోధింపబడే చివరి మాట్లాడి మళ్ళీ తీసేద్దాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. వారందరూ అంటే చూడండి పైన ఏమంటున్నాడంటే 44 నుంచి చదువుదాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని, అంటే నోటనే యాపిల్ పండినట్టండి పైనుంచి పడితే ఏమన్నాడట, కానీ ఎవరు ఆకర్షించాలి? దేవుడిచ్చాడు, దేవుడే ఆ పండుని నా కోసం నేల రాలేలా చేశాడని అతను దేవుడి మీద ఆయన ఆకర్షణ పెట్టాలి. దేవుని వైపు అతను మనసును పెట్టుకోవాలి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు అని చెప్తూ మళ్ళీ అంటున్నాడు, వారందరూ దేవుడు ఆకర్షిస్తున్నాడు, ప్రకృతి ద్వారా ఆకర్షిస్తున్నాడు, బోధ చేస్తున్నాడు అని చెబుతూ ఆ శ్రమ అనుభవం పెడుతున్నాడు. తల్లిదండ్రుల ద్వారా బోధించమన్నాడు, వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. అయితే వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనంలో రాయబడింది. ఆయన బోధిస్తున్నాడు, వీళ్ళు వింటలేదు, నేర్చుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. విని నేర్చుకునిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. విని నేర్చుకున్నాం, మీరందరూ కూడా చాలామంది విని నేర్చుకున్నారు, వచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలి అంతే, అలా నేర్చుకుని మనం ఏం చేయాలి, సెట్ అయిపోవాలి. మళ్ళీ మూలపాఠాల వైపు తిరిగామనుకోండి, మరలా మూలపాఠంలో మీకు పాఠంలో ఒకడు నేర్పింప వలసి వచ్చెను అన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా మనం ఏంటంటే బైబిల్ అర్థం కావాలన్నా, యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలన్నా, దేవుని పిల్లలుగా మనం ఉండాలంటే, క్రైస్తవులుగా మనం ఉండాలంటే దేవుని చేత నడిపింపబడుతూ దేవుని బోధన మనం అర్థం చేసుకుంటూ, బేసిక్ నాలెడ్జ్ని మనం అర్థం చేసుకుంటూ, అప్పుడు క్రీస్తుని మనం బాగా అర్థం చేసుకుంటూ క్రీస్తులో మనం ఏం చేయాలంటే ఎదగాలి. కాబట్టి దేవుడు మాత్రం తప్పనిసరి మనకి బోధిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ బోధిస్తున్నాడు కదా, ఇదే దేవుని బోధ అనుకోకండి. బయటికి వెళ్ళినా బోధిస్తాడు, కానీ ఆ బోధన మీరు చూడండి. ఎప్పుడు లైవ్ చూడండి. మనం ఎక్కడ ఉంటే అక్కడ సెల్ ఫోన్ మనకి చూసుకుంటున్నామా? క్రికెట్ వస్తే క్రికెట్ లైవ్ చూసేయగలమా? అలాగా దేవుడి బోధ కూడా లైవే కదండి. దేవుడి బోధ కూడా ఎప్పుడు లైవే కదా. మీరు అలా వెళ్తూ ఆ సినిమా పోస్టర్లు చూసి ఆ పోస్టర్ ఈ పోస్టర్ అని చూసారంటే ఏదో సినిమా హాల్లో దూరిపోతారు.
అంతే కదండి. అదే దేవుడు మనకి గాలి ఇచ్చాడు, అమ్మయ్య దేవుడు ఎండ ఇస్తున్నాడు బాబోయ్, గట్టిగా ఎండ వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి బాబోయ్ అని ఇలా ఏదో దేవుని ఆలోచనలు వెళ్ళండి. ఎలా ఉంటాం మనం? దేవుని భయంతో ఉంటాం. పట్టించుకోకపోతే దేవుడు దేవుడు మనం ఎప్పుడు ఆయన ఉనికిని ఆలోచిస్తూ ఉండాలనే ఆయన ఆలోచనను మనం పట్టించుకోకుండా దూరం ఉండి మనం నచ్చినట్టుగా ఆలోచిస్తే ఏదో రూపంలో మనకు ప్రమాదం మాత్రం తప్పనిసరి పొంచి ఉంటుంది అని మనం మర్చిపోకూడదు. రైట్. సో కాబట్టి దేవుడు మాత్రం బోధించాడు, బోధిస్తున్నాడు, బోధిస్తాడు. విని నేర్చుకున్న వాళ్ళు, సెట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు దగ్గరికి వస్తారు, క్రీస్తులో స్థిరులుగా ఉంటారు. లేకపోతే కొంతమంది అస్థిరులుగా ఉంటారు. సో ఏదేమైనానండి, ఆయన ఏం చేసుకున్నా ఆయన ఇష్టం, కానీ మనకు మాత్రం పరలోకి వస్తే చాలు. ఇలా ఆలోచించండి. దేవుడిని మాత్రం అన్యాయస్తుడని అనుకోకండి. పోతే పోయింది శరీరమే అనుకోండి. ఎందుకంటే చాలామంది బోర్డర్లో పోగొట్టేసుకుంటున్నారు, కొంతమంది ఏమో ప్రాణాలు తీసుకుంటున్నారు. మన రాజేష్ గారు ఆటో డ్రైవర్, ఆయన వస్తుంటుంటే ఈసారి మొత్తం సువార్తలోకి వెళ్ళిన వాళ్ళందరికీ 3 సావులు పిలుపునిచ్చే. 3 ఒకటేమో రూతు గారు వాళ్ళ అమ్మగారు చావు, ఆ పిలుపులు. మరొకటేమో సర్పవారం రాజు గారు, అనితి గారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు చావు పిలుపు. ఈయనకేమో రాజేష్ గారికి ఏమో మళ్ళీ వచ్చేస్తుంటుంటే వాళ్ళ చిన్నాన్న వాళ్ళ అబ్బాయి చావు పిలుపు. అతను వాళ్ళ ఆవిడ ఏదో అందని ఉరేసుకున్నాడంట. సో కాబట్టి మనిషి ఏదో ఒక దానికి ఏమైపోతున్నాడు, కొంతమంది ప్రాణం తీసుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఒకవేళ శ్రమ పెట్టాడు అనుకుందాం, బాధ పెట్టాడు అనుకుందాం, ఏమి నేర్పించినా కూడానండి ఆ బోధలో మనం సెట్ అయిపోతే, నేర్చుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే మనం ఏమైపోతామంటే పరలోకం చేరుకుంటాం. సో కాబట్టి దేవుడు ఏం బోధించినా మనకు పరలోకం ఇవ్వాలనేదే. దేవుడిని బోధ వెనకాల ఏముంటుందంటే భాగ్యం ఉంది, పరలోకం అనే భాగ్యం ఉంది. అందుకని మోషే గారు ఏమన్నారు? క్రీస్తు విషయమైన నింద భాగ్యం అనుకున్నారు. కాబట్టి వీటి కోసమే మనం ఇబ్బంది పడిపోయి ప్రాణాలు పోగొట్టేసుకునే మనం దేవుడు చిన్న చిన్న ఏమైనా కష్టాలు పెడితే దేవుడిని మాత్రం ఏమీ అనుకోకుండా, అది దేవుడి స్టైల్. ఎందుకంటే ఆయన కుమారుడు శ్రమ పొందాడు. శ్రమ పొందిన కుమారుడు నువ్వు నమ్మాలంటే ఏం కావాలి? నీకు పౌడర్ రాసి, నీకు ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, నీకు శుభ్రంగా అన్ని అడిగినవన్నీ ఇచ్చేసి యేసుప్రభు నమ్ము బాబు, ఆయన సిలువలో త్యాగం చేశాడు, నీ కోసం ప్రాణం పెట్టాడంటే నువ్వు నమ్ముతావా? ఎందుకు అక్కడికి వచ్చి అన్నీ అనుభవించడం మానేయాలి? ఎందుకు నమ్ముతావు? నమ్మవు కదండి. యేసుప్రభు నమ్మితే మన డబ్బు ఉండి ఏంటి ప్రయోజనం? లోకంలో అన్నీ ఉండి ఏంటి ప్రయోజనం? కంట్రోల్గా ఉండాలి. నమ్మకపోతే నచ్చినట్టుగా బ్రతకొచ్చు. సరేనా? మీకు అర్థమైపోయింది కదండి దేవుని బోధ. బాగా ఆలోచించండి. ప్రభువులు చేద్దాం.